పోయి మంత్రి పదవి అనిపించింది. ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని, కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజలకు పోతానే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబడుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు లేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికాలను పక్కన పెట్టాలి, పైరవికాలను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారిలో కూడా దాని ఇస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అవినీతిమయం చేసి, లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనుకకు వచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది. కన్యతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు, కార్యకర్తలందరూ కోరుకుంటారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే కూడా ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తాను కృషి చేసింది. సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా. అంటే నేను నా పదవి కోసం, నేను పదవి అడుక్కునే పొజిషన్ లా నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని. నాకు ఒక కమిట్మెంట్ ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న, నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దురదరాజు పాప పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినారా? మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టే బామ్మగుడి వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటడో ఏడో అనుకుంటున్నా ఎందుకు. మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చందాలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నది మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు. తప్ప చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? భయపడి అన్నిటికి తలకాయ ఊపాలనా? మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ పానమూల పండుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ తిరిగిపోయారు.
వ్యక్తి రాజీనామా చేస్తే ఈ ప్రజల పక్షాన ఒక్క వ్యక్తిని ఓడగొట్టేందుకు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిన చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఉందా? మీ అందరూ గర్వపడేలా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పితే బాబా బాబా అని అనుకునేటట్టు ఉండకూడదు. నేనే తప్పు చేసినా మీరు అలాగ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే విధంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటేసి కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నెలేస్తాడు. పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి మగలు కష్టపడతా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశామం చేయడమే కాదు, మునుగోడులో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నాది, రోడ్లు వేయించే బాధ్యత నాది. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేసి తీరుతా. భగవంతుడు ఏ పదవి ఇచ్చినా పర్వాలేదు, మీ ఆశీస్సులు, మున్గోడు ప్రజల ఆశీస్సులతోటి రెండోసారి అసెంబ్లీగా గెలిపించారు కదా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో ఈ మున్గోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా 119 నియోజకవర్గాల్లో నెంబర్ 1 చేస్తాం. నాకు పోటీ, ఈ నియోజకవర్గానికి పోటీ ఎవరు ఉంటారని అనుకుంటలేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తిరుగుతలేదంటారు. రాజగోపాల్ రెడ్డి రోజు వచ్చి చూపించుకొని ఈ పని చేస్తున్నా ఆ పని చేపిస్తా, ఈ సిసిర్ కొబ్బరికాయ కొట్టు, ఫ్లెక్సీ పెట్టు, నా బొమ్మ పెట్టు, నా పేరు పెట్టు, ఆడ పేరు పెట్టు అనడు. రాజగోపాల్ రెడ్డికి పేరు కావాల్సింది, బొమ్మ కావాల్సింది ఫ్లెక్సీల మీద కాదు, ప్రజల గుండెల్లో. ప్రజల గుండెల్లో స్థానం కావాలంటే ఏ పని చేయాలనో అదే పని చేస్తాం. తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా, ముఖ్యంగా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డికి, వీరేశం గారికి, కుమార్ రెడ్డి గారికి ఇంత సమయం ఇచ్చి వాళ్ళు సాయం చెప్పి వేరే ప్రోగ్రాం ఉంటే నేనే ఇన్వైట్ చేసిన. ఒక్కసారి మా మునుగోడుకు వచ్చిపోయి, చౌటుపల్లికి వచ్చిపోయింది. వచ్చినందుకు మునుగోడు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకుందాం. జై తెలంగాణ. జై కాంగ్రెస్. సమాన శ్రీకారోత్సవ నిర్వాహకులు, మునుగోడు ముద్దుబిడ్డ, మునుగోడు వ్యాప్తంగా సంక్షేమ ఫలాలు అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి శ్రమజీవనులు ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. భారతదేశంలోనే మరొక కురుక్షేత్ర ఉద్యమాన్ని సృష్టించే భారతదేశం ద్వారా రాజకీయాల్లో ఒక మార్పు వచ్చి భారతదేశంలో అగ్రశ్రేయ నాయకత్వంలో ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు అదేవిధంగా 15 రాజకీయ జీవితంలో 9 ఎలక్షన్లు అంటే 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ వస్తే 45 సంవత్సరాలు చేసే రాజకీయాలు 15 సంవత్సరాలు చేసి నిరూపించి మన ప్రజల పక్షాన, తెలంగాణ పక్షాన ఆ తెలంగాణ గురించి కూడా కొట్లాడి ఈ రోజు మునుగోడు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రియతమ నాయకులు, పెద్దల గౌరవనీయులు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. ఈరోజు చౌటుప్పల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సోదరుడు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎంతో షెడ్యూల్ ఉండి వివిధ నియోజకవర్గాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా సరే తక్కువ సమయంలో నిన్న సాయంత్రం నేను చెప్పగానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మునుగోడు ప్రజల తరఫున, చౌటుప్పల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సోదరులు శాసనసభ్యులు వీరేశం గారికి, నగరకల్ శాసనసభ్యులు, అలాగే భువనగిరి ముద్దుబిడ్డ 40 ఏళ్ల చరిత్రని తిరగరాసి భువనగిరి కోట మీద